IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. దేశమంతా పొలిటికల్ హీట్ రాజుకుంటున్న వేళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగబోతోంది? రోజు రోజుకు అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎన్నికలకు ఇంకా 2-3 రోజులు మాత్రమే ఉన్న ఈ సమయంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చిట్టుబాబు గారు. రైట్, అసలు ఏపీలో ఏం జరగబోతోంది, అసలు ఆయన చూసిన అనాలిసిస్ లో ఏమి గమనించారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి చిట్టుబాబు గారు. చిట్టుబాబు గారు, ఎన్నికలకి ఇంకా 2-3 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ రోజు ఒక పార్టీకి సంబంధించిన గ్రాఫ్ అమాంతం పెరుగుతుందంటే మరొక రోజు ఇంకొక పార్టీకి సంబంధించిన గ్రాఫ్ అమాంతం పెరుగుతుందంటూ మనం చూస్తూ ఉన్నాం. అంటే మీరు ఆయా నియోజకవర్గాలు తిరుగుతున్నారు కాబట్టి, ఏపీ అంతా ఒక రౌండ్ వేసి వచ్చేసారు కాబట్టి, మీ అనాలిసిస్ ప్రకారం నేను ఇప్పుడు చెప్తున్న అనాలిసిస్ కానీ ఎవరి మీద ఒక పార్టీ మీద ద్వేషము, ఒక పార్టీ మీద బంధము, లేకపోతే ఏదో ఆషామాషిగా ఒక సైంటిఫిక్గా నా యొక్క సోర్సెస్ ద్వారా గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను. ఇది ఎవరికైనా బాధ కలిగినా మనం ఏం చేయగలిగేది. ఇది గ్రౌండ్ రియాలిటీ. అది ఖచ్చితంగా 100% నా ఉద్దేశంలో 100% రియాలిటీలో ఉన్న విషయం. మనం తీసుకుందాం. ఫస్ట్ మనం శ్రీకాకుళం జిల్లా వెళ్దాం. శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 10 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీకి మీరు ఎంత నంబర్ ఇస్తారు, ఎన్డీఏకి ఎంత ఇస్తారు, అదర్స్కి ఎంత ఇస్తారు? శ్రీకాకుళం జిల్లా నేను వైఎస్ఆర్సీపీకి 8 ఇస్తున్నాను. 8 ఎందుకు ఇస్తున్నా? 8 అక్కడ గ్రౌండ్ రియాలిటీ స్టడీ చేసి అంటే ఇక్కడ ఎన్డీఏ మీరు 2 ఇస్తారా? 2 ఇస్తాను. అదర్స్ ఏం లేరు. అంతే. ఎందుకు 8 ఇస్తున్నా అంటే ఉన్నగా శ్రీకాకుళం జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. ఆ జిల్లా వాళ్ళు ఇక్కడ కనుక వైజాగ్ క్యాపిటల్ అయితే, వీళ్ళు వస్తే వైజాగ్ క్యాపిటల్ అవుద్ది. అదే ఈ కూటమి వస్తే వైజాగ్ క్యాపిటల్ కాదు, వాళ్ళు వైజాగ్ వ్యతిరేకంగా ఉన్నారు. మనం వైజాగ్ క్యాపిటల్ అయితే శ్రీకాకుళం జిల్లా మనం చాలా ముందుకు వెళ్తాం, చాలా డెవలప్ అవటానికి ఇప్పుడు వెనకబడిన జిల్లా పాపది. ఆ జిల్లా అందుకని ఆ ఊపు జనాల్లో బాగా వెళ్ళింది. మన వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటే మనకు ఇక్కడ క్యాపిటల్ వస్తుంది. క్యాపిటల్ వస్తే మన జిల్లా అంతా మళ్ళీ చక్కగా అవుతాం, వెనకబడి నుంచి ముందుకు వెళ్ళిన జిల్లాగా, డెవలప్డ్ జిల్లాగా అవుతామని ఒక కోరికలో. రాజధాని అంశం అక్కడ హైలైట్ పాయింట్ ఇస్తుంది అంటారు. ఇప్పుడు దీంట్లో విజయనగరం వెళ్దాం. విజయనగరంలో మనకి 9 నియోజకవర్గాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? విజయనగరంలో 7 సీట్లు, ఇక్కడ కూడా 7-2. ఓకే, 7-1 వేసుకోవాలి. ఒకటే వీళ్ళకి, ఒకటి టఫ్ ఫైట్ లో ఉంది. అదర్స్ కన్నా టఫ్ ఫైట్, నెక్ టు నెక్ అనమాట. సో ఎందుకు అంటే ఇక్కడ కూడా రాజధాని ఇంపాక్ట్, మన ఇంపాక్ట్ ఆ జిల్లా ఉంది కాదు, మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఆ ఇంపాక్ట్ బాగా ఉంది. ఆ ఇంపాక్ట్ మీద విజయనగరం కూడా డెవలప్ అవుతాం. మనకు మహానగరం ఆల్రెడీ వైజాగ్ పెద్ద సిటీ ఆంధ్ర రాష్ట్రంలో. పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అవకాశం ఉంది, ఇంకా డెవలప్మెంట్కి చాలా గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి. సో ఇక్కడ చేస్తే బ్రహ్మాండం ఉంటుంది. ఆ పక్కనే ఉన్న ఆటోమేటిక్గా ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయితే పక్కన ఉన్న దగ్గరలో ఉన్న సరౌండింగ్ అంతా డెవలప్మెంట్. ఆ లెక్కలో వాళ్ళు కూడా అదే ఊపులో ఉన్నారు. ఆ అండర్స్టాండింగ్ అంటే మొన్నటికి ఇంతకు ముందు నేను చేసిన దానికి ఒకటి అలా డెవలప్ ఇటే అయ్యింది. ప్లస్ పాయింట్ అయింది. ఓకే, సో మనం విశాఖ వెళదాం. ఇప్పటి వరకు మీరు శ్రీకాకుళం, విజయనగరానికి ఏదైతే క్యాపిటల్ అంశం హైలైట్ గా నిలుస్తుంది అంటున్నారు, ఇప్పుడు విశాఖే రాజధాని కాబోతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్డీఏకి విశాఖకి గతంలో మనం ఇచ్చిన దీంట్లో 15-8 ఇచ్చాం. ఇప్పుడు బాగా పెరిగింది విశాఖలో. 15-10 వేసుకోవచ్చు. 15-10 దాకా వీళ్ళకి, అంటే 10 వైఎస్ఆర్సీపీ. బట్ కొంతమంది అనలిస్టులు చెబుతూ ఉన్నారు ఇక్కడ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది, రాజధాని అంశం ఉన్నప్పటికీ దానికి చెప్తాను. వైఎస్ఆర్సీపీకి ఎంత టఫ్ ఫైట్ ఉందో కూటమి కూడా అంతే టఫ్ ఫైట్ ఉందని వాళ్ళు జరుగుతుంది. ఇప్పుడు గ్రౌండ్ లేటెస్ట్ గా చేసిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం, వైజాగ్ రైల్వే జోన్ విషయం బాగా పనిచేస్తుంది. డిఫరెన్స్ ఉంది, ఆ తేడా ఉంది. కాకపోతే ఆ తేడా నుంచి ఇప్పుడు ఈ అర్బన్లో ఇంకా ఏం జరుగుతుందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ కూటమి వస్తే
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టేస్తారు అమ్మకానికి. ఎందుకంటే బీజేపీ ఆధ్వర్యంలో ఉంది. బీజేపీ ఆల్రెడీ అది నేషనల్ పాలసీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాట్లాడటానికి లేదు, మేము దాన్ని లీజుకి ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళు. అది అడ్డుపడుతుంది, ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఇన్నాళ్ళు అడ్డుపడుతుంది కనుక అది అలా ఆగి ఉంది. ఇప్పుడు కనుక ఆ కూటమి గెలిచిందంటే ఆటోమేటిక్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ మన హక్కు అనేది, ఉక్కు మన హక్కు అనే పాయింట్ అంతా మంటలో కలిసిపోద్ది, అది వైజాగ్ వెళ్ళిపోద్ది అక్కడికి. సో ఈ వైజాగ్ ఒక ప్రైడ్, వైజాగ్ ఉన్న ప్రైడ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది పోతుంది. వైజాగ్ రైల్వే జోన్ కూడా ఈ టీడీపీ హయాంలో బాగా జనాలకి ఈ మధ్యకాలంలో బాగా అది వాళ్ళు వైసీపీ వాళ్ళు అనలైజ్ అవేర్నెస్ తీసుకొచ్చి ఉండొచ్చు, లేదా ప్రజల్లోనే మిగతా రావచ్చు. కానీ వైజాగ్ రైల్వే జోన్ కూడా పోవటానికి కారణం చంద్రబాబే. టీడీపీ హయాంలోనే వైజాగ్ రైల్వే జోన్లోని 7 రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలిపినప్పుడు గమ్మును కూర్చున్నది ఈ చంద్రబాబే, ఈయన సీఎంగా ఉన్నప్పుడు. సో ఈయన ఉన్నప్పుడే దాన్ని కలిపారు. ఇప్పుడు ఇక మళ్ళీ అది రావటానికి ఇంత సమస్య పడుతుంది. ఒక స్టేట్కి ఇచ్చేసినాక 7 రైల్వే లైన్లు మళ్ళీ తీసుకొచ్చి కలిపి జోన్ రావాలంటే ఉన్న రైల్వే లైన్ అక్కడ ఇచ్చేసి ఒకటి జోన్, విశాఖ క్యాపిటల్ తో పాటు రైల్వే జోన్ కూడా అక్కడ హైలైట్. అందువల్ల ఈ మార్పు గతంలో కాస్త 7, 8 అటు 2 షేర్ అయ్యే పరిస్థితి నుంచి 10 పెరిగింది ఈ థాట్లో. అండ్ తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఇవి కూడా చాలా కీలకం, రైట్? సో మీరు ఎన్ని ఇస్తారు 19 నియోజకవర్గాలకి? 19 నియోజకవర్గాల్లో 7. ఓకే, 7 చాలా తక్కువ ఇచ్చారు. అంటే గోదావరి డిస్ట్రిక్ట్ లో కొంచెం కుల వ్యవస్థ ఉంది, దానివల్ల సామాజిక వర్గాలు అక్కడ కొంచెం ఫైట్ ఎక్కువ ఇస్తారు. సామాజిక వర్గ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ సామాజిక ఇంపాక్ట్. ఈవెన్ పశ్చిమ గోదావరి ఎన్డీఏ కూటమికి మీరు 12 ఇస్తారా? 12. ఓకే, సో ఇక్కడైతే మంచి పట్టు ఉందనే చెప్పచ్చు కూటమికి, అక్కడ కట్టు ఉండొచ్చు. అండ్ పశ్చిమ గోదావరి కూడా 8, 7. ఓకే, అంటే ఈ 2 గోదావరి జిల్లాల్లోనూ ఎన్డీఏ కూటమికి ఉంది, కొంచెం వేవ్ ఎక్కువ ఉంది అని చెప్తారు. వేవ్ ఉంది, ఎందుకంటే సామాజిక వర్గ వారీగా ఉన్నాయి. నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో మనకి 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16లో 9 దాకా వైఎస్ఆర్సీపీ. ఓకే, మిగిలిన 7 మనం ఎన్డీఏకి వేసుకోవచ్చు. 7 ఎన్డీఏకి వేసుకోవచ్చు. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కూడా టఫ్ ఫైట్ అనే చెప్పచ్చు. కృష్ణాలో 9, 7 అంటే 4. నేను 9లో 4 కొంచెం వీళ్ళకి వచ్చేది 4 నుంచి 5 ఉన్నాయి. మిగతా టఫ్ ఫైట్లో ఉన్నాయి. 9 ఎన్డీఏకు, 4 ఏమో వీళ్ళకి గ్యారంటీ కనపడుతున్నాయి. మిగతా 2 3 కదా, 3 కొంచెం టఫ్ ఫైట్లో కనపడుతున్నాయి. తర్వాత గుంటూరులో 17 నియోజకవర్గాలు. 17లో 12 వీళ్ళకి, 5 కూటమి. 12 ఎందుకు? అమరావతి ఉన్నా కూడా 12 ఎందుకు? రైట్, 12 వీళ్ళకి 5 కూడా ఆ అమరావతి మీద ప్రేమికులు. అమరావతి మా పొలాలు ఉన్నాయి, మా ల్యాండ్లు కొన్నాం, అమ్మేసి మేము ల్యాండ్లు కొన్నాం, ఈ బాపత్తు గ్రామాలు ఉన్న ప్లేస్లే ఈ మిగతా 12 కూడా అమరావతి అటెళ్ళాలన్న 50 కిలోమీటర్లు, ఇటెళ్ళాలన్న 50 కిలోమీటర్లు సెంటర్ అంటున్నారు. ఏం సెంటరు? దీనివల్ల మనకు వచ్చింది, దీనివల్ల అనవసరం గొడవ తప్పితే మన పొలాలు పోయినాయి, 3 పంటలు పండించే పొలాలు రాకేసుకున్నారు, మాకు మోసం జరిగింది, మేము అనవసరంగా భ్రమలో పడి మోసపోయాం అని డిసప్పాయింటెడ్ గ్రూప్. అందువల్ల అక్కడ యాక్చువల్గా మనం పోయినసారి సర్వే చేసినప్పుడు 12 లేవు, పోయినసారి చూసినప్పుడు 8, 9 దాకా. ఇప్పుడు ఈ లేటెస్ట్ గ్రౌండ్ రియాలిటీలో బాగా వేవ్ పెరుగుతుంది. నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో మనం చూసినట్లయితే 12 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీకి ఎన్ని అంటారు మీరు? ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ 10. సో ఇక్కడైతే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గాలే బాగా ఉందంటారు. ఫ్యాన్ గాలే బాగా ఉంది. ఓకే, నెల్లూరు
నెల్లూరులో మనం చూడొచ్చు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నెల్లూరులో 10లో 8 వైఎస్ఆర్సీపీ. ఓకే, ఇక్కడ కూడా ఫ్యాన్ గాలి బాగా ఉంది. ఒకటో రెండో తప్పితే ఏంటి అక్కడ ఉన్న పరిస్థితులు నెల్లూరు ఏం చూసారు మీరు? ప్రజలు వేరే మాట మాట్లాడట్లా. నెల్లూరు ప్రజల్లో వేరే మాటలు వేరే ఎందుకు వీళ్ళకి వైసీపీ బాగా చేస్తుంది, వైసీపీ మాకు సాక్షి పథకాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి, మాకు హ్యాపీగా ఉంది. గత పీరియడ్లో గత 5 ఏళ్ళు 14 నుంచి 15లో ఏం చూసాం మేము, మాకు ఏం అందింది, ఏం దొరికింది? ఉన్నే పేరుకు సింహపురి అని మా ఊరు, అన్ని అటుపక్క ఒక సిటీకి దగ్గర ఉన్న మరో యొక్క స్టేట్ యొక్క సిటీకి క్యాపిటల్కి దగ్గర ఉన్నాం. ఇటుపక్క మెయిన్ దీనిలో ఉన్న మెయిన్ ఫ్లోర్లో ఉన్నా కూడా మాది ఏమీ లేదు. ఇవాళ ఈ 5 ఏళ్లలో మేము చాలా డెవలప్మెంట్ చూస్తున్నాం. చాలా సంక్షేమ పథకాలు మా అందరికి అందడానికి డెవలప్మెంట్ స్కూల్స్ కానీ అక్కడ వస్తున్న ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నిటి మీద వాళ్ళకి అవగాహన బాగా పెరిగింది. ముఖ్యంగా కడప అంటే మనకు తెలుసు, కడపలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆబ్వియస్లీ కడపలో టోటల్గా 10కి 10 వేసేసేయచ్చు. ఒక్క సీటు కూడా రాదు, ఒక సీటు రాదు, కొన్ని సీట్లు డిపాజిట్లు కూడా పోతుంది. ఓకే, అంటే కర్నూలు కూడా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే హైలైట్ పాయింట్స్ ఏమున్నాయంటారు? ఇది కూడా ఇక్కడ ఉన్న 14 నియోజకవర్గాలు కూడా కాస్త ఇంపార్టెంట్. కర్నూలులో 14లో దాదాపు 14 పోయినసారి మనం 14 వేసాం, కానీ ఒక 2 సీట్లలో తేడా కనపడుతుంది. సో 14 12. ఓకే, నెక్స్ట్ అనంతపురం అండి. అనంతపురంలో 14కు 13, ఒక్క సీటు తప్పితే మిగతా 13 వైఎస్ఆర్సీపీ ఉంది. ఓకే, సరే 13 12 14లో 12 14లో 12. ఓకే, ఒక 2 ఎన్డీఏ కూటమిక అంతే. ఓకే, చిత్తూరు నెక్స్ట్, చిత్తూరులో కూడా 14కు 12 2. ఓకే, సో ఈ బెల్ట్ కోసం ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఏంటంటే ఈ 2 కూడా ఏదో ముక్కి మూలిగి చంద్రబాబు గెలిచే సూచి చెప్తే 1 2, ఎందుకంటే ప్రజలు మొత్తం ఈ చంద్రబాబు హయామ ఇక్కడ ఉన్నాడు, ఈ తెలుగుదేశం గెలిపించాము, చాలాసార్లు గెలిపించాము, ఏమి చేశారు, ఏమి జరిగింది మనకి, ఇంతవరకు జరిగింది ఏమీ లేదు. డెవలప్మెంట్ జగన్ వచ్చి తన జిల్లా కడపను ఎట్లా ప్రేమగా డెవలప్ అవసరాలు తీర్చాడు, అలాగే తన జిల్లా కాకపోయినా చిత్తూరు జిల్లా అపోనెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు జిల్లా అయినా ఆయన చూపించిన ఇంట్రెస్ట్ కానీ, ఆయన అక్కడ ఆ జిల్లాకు కావాల్సిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆయన చూసింది కానీ చంద్రబాబు చూడలేదు. ముఖ్యంగా 175 నియోజకవర్గాలలో మీరు గోదావరి జిల్లాలు మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ హవానే ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. 100%. సో ఇది మీరు గ్రౌండ్ రిపోర్ట్ గా చెప్తున్నారు అండ్ మీ అనాలిసిస్. నేను ఇందులో ఏ పార్టీ మెంబర్ని కాదు, అనలిస్ట్గా ఒక నా యొక్క సర్వేలో నిష్పక్షపాతంగా సైంటిఫిక్గా గ్రౌండ్ రియాలిటీ, ప్రజల హృదయాల్లో ఉన్న మాటలేంటి, ప్రజల హృదయాల్లో ఉన్న భావన ఏంటి, ఆ భావనను స్టడీ చేసినాక ఇది దొరికింది. ఇక్కడ ఎవరు చూసిన సంగతులను బట్టి రైట్ మీ అనాలిసిస్ ప్రకారం చెప్తున్నారు. ఇప్పుడు మిగతా అనాలిసిస్ కూడా చాలా మంది చెప్తున్నారు. చెప్పినట్లు చాలా మంది అందరూ ఆల్మోస్ట్ పెయిడ్ ఇవేరు. ఇప్పుడు మనం పెయిడ్ కాదు, ఆ పెయిడ్ బ్యాచ్ చెప్పేది వాళ్ళకి వీళ్ళకి చెప్తారు. పార్టీకి చెందిన వ్యక్తి కాదు కాదు, కానీ మనం అలా కాకుండా అందుకని కంపారిటివ్గా కొన్ని చాణక్య వచ్చింది. చాణక్యది వాళ్ళు ఎప్పుడు మన తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా వాళ్ళు చెప్పించాలి. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ నాకు దరిదాపులో స్టడీ చేయొచ్చు అది కూడా. అట్లాగూ ఇదే మనం ఏంటంటే గ్రౌండ్ రియాలిటీలో గ్రౌండ్లో ప్రజల మనసులో ఏముందని దాని మీద అభిప్రాయ సేకరణ, ఈ అభిప్రాయ సేకరణలో ఏర్పడిన సర్వే ఇది. సర్వే కాదు, మన సర్వే అంటే మళ్ళీ ప్రాబ్లం, అభిప్రాయ సేకరణ అంటే అనాలిసిస్. ఆ అనాలిసిస్ ప్రకారం ఇది
ఈ ఖచ్చితంగా రేపు జూన్ 4 తర్వాత ఇదే ఈ మనది ఈ నెంబర్ ఫిగరే ఈ నెంబర్ మీరు రిజిస్టర్ చేసి పెట్టండి. Right. ఆల్మోస్ట్ ఈ నెంబరే వస్తుంది. మనం ఆ రోజు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇది అంత నిష్పక్షపాతంగా బోల్డ్గా చెప్తున్నానమ్మా, నిష్పక్షపాతంగా ఒక పార్టీ మీద నాకు వ్యతిరేకము, ఒక పార్టీ మీద ప్రేమతో చేసింది కాదు. ఇది కేవలం ఆ గ్రౌండ్ రియాలిటీలో ప్రజల మనసుల్లో ఉన్న మాట, ప్రజల గుండెల్లో ఉన్న ఘోష.